ప్రియమైన వారులారా, మరి ఒక వచనం ధ్యానించుకుందాం. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. మార్కు 10:9. సాతాను మొదటగా ఆదామవ్వలను దేవుని సన్నిధి నుండి మరియు జీవము నుండి వేరుపరిచాడు. అప్పటి నుండి మానవుడు తన అహంకార పూరితమైన ఉద్దేశాలను బట్టి గృహాల్లో, సంఘముల్లో, రెండు చోట్ల మనుషులను మనిషే వేరుపరుస్తున్నాడు. ఏ విధంగా రాయబడి ఉన్నది? పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎఫెసీ 4:2-3. మరియు దేవుడైతే ఏం చేస్తాడో చూద్దాం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా 31:3. అవును, ప్రేమ మనలను దేవునితోనూ మరియు కుటుంబంతోనూ ఐక్యపరుస్తుంది. కాబట్టి అటువంటి ప్రేమ కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్.